ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం శుభవార్తను ప్రకటించింది. ఇక ఏపీకి పెద్ద మైలురాయిగా మరో కొత్త రైల్వే జోన్ ఏర్పాటైంది. విశాఖపట్నం కేంద్రంగా దక్షిణ కోస్తా రైల్వే జోన్ ఏర్పాటును కేంద్ర రైల్వే మంత్రిత్వ శాఖ ఖరారు చేసింది. ఈ నిర్ణయంతో విశాఖపట్నం రైల్వే డివిజన్ను కొత్తగా ఏర్పాటు చేయబోయే దక్షిణ కోస్తా రైల్వే జోన్లో భాగం చేశారు. ప్రస్తుతం ఉన్న వాల్తేరు రైల్వే డివిజన్ను విశాఖపట్నం రైల్వే డివిజన్ గా మారుస్తారు. దక్షిణ కోస్తా రైల్వే జోన్లో విశాఖపట్నం, విజయవాడ, గుంటూరు, గుంతకల్లు రైల్వే డివిజన్లు ఉండనున్నాయి. మరో కీలక నిర్ణయంగా సికింద్రాబాద్ డివిజన్ ఇక పరిధిలో ఉన్న కొండపల్లి మోటుపర్రి సెక్షన్ను విజయవాడ డివిజన్లో విలీనం చేయాలని నిర్ణయించారు. ప్రస్తుతం విజయవాడ శివార్లలో ఉన్న కొండపల్లి ప్రాంతం సికింద్రాబాద్ డివిజన్లో భాగంగా ఉంది. ఇకపై ఈ సెక్షన్ను విజయవాడ డివిజన్లో భాగంగా పరిగణించనున్నారు. రైట్, దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. రైట్ శ్రీనివాస్, చెప్పండి. యమున, ఏదైతే ఉత్తరాంధ్ర ప్రజల కలల సాకారం జరిగిందని ఈరోజు మనం చెప్పుకోవచ్చు. 28/2/2019లో కేబినెట్ తీసుకున్న నిర్ణయానికి పూర్తి స్థాయి ఆమోదం ఈ రోజు జరిగిందని మనం భావించవచ్చు. దీనిలో ముఖ్యాంశాలు మనం చూసుకుంటే ఇప్పటి వరకు కూడా అంటే దక్షిణ కోస్తా రైల్వే జోన్ అంటే ఇది 18వ రైల్వే జోన్ గా కూడా ఏర్పాటు జరిగింది. ఇప్పటి వరకు 17 రైల్వే జోన్లు ఉంటూ ఉండే దేశవ్యాప్తంగా. ఈ 18వ రైల్వే జోన్ కోసం అత్యంత తాత్సారమే జరిగింది. అప్పటి మినిస్టర్ 2019లో ఉన్న రైల్వే మినిస్టర్ పీయూష్ గోయల్ ఆ హయాంలో ఇది జరిగినప్పటికీ కూడా ఇప్పుడున్న అశ్విని వైష్ణవ్ ఎవరైతే ఈ మంత్రి ఉన్నారో అప్పటి కూటమి ప్రభుత్వమే, ఇప్పుడు కూటమి ప్రభుత్వమే. కానీ ఆ రోజు ఒక్క రూపాయి కూడా నిధులని విడుదల చేయలేదు. ఇప్పుడు మాత్రం 149 కోట్ల రూపాయల నిధులు విడుదల చేస్తూ విశాఖపట్నం కేంద్రంగా కూడా ఏపీ ప్రభుత్వం ఇచ్చిన ఈ కేటాయించిన 52 ఎకరాల భూ విస్తీర్ణంలో దాని తొలిదశ నిర్మాణం కూడా జరుగుతోంది. అయితే ఈ రోజు వెలువడిన ఉత్తర్వుల్లో ప్రధాన అంశం ఏంటంటే ఇప్పటి వరకు కూడా విశాఖపట్నంలో ఉండే వాల్తేరు డివిజన్ ని అబాలిష్ చేసి జోన్ ఇచ్చి ఈ జోన్ లో కేవలం గుంతకల్లు, గుంటూరు, విజయవాడ 3 డివిజన్లు మాత్రమే ఉంచుతూ కొత్తగా ఏర్పడిన రాయగఢ డివిజన్ ఏదైతే ఏర్పడుతుందో ఆ రాయగఢ డివిజన్ లో మొత్తం ఈ డివిజన్ లో ఉండే మెజార్టీ లైన్లన్నీ కలిపేద్దామని కేంద్ర ప్రభుత్వం ఆలోచన చేస్తున్న ఈ తరుణంలో విశాఖ కేంద్రంగా వెలువడిన నిరసనలు కావచ్చు, ఇక్కడ ఉండే ప్రజల సెంటిమెంట్ కావచ్చు, ఆంధ్రప్రదేశ్ తాలూకా ఇక్కడ ఉండే ఎంపీలు కానీ ఇక్కడ ఉండే సీఎం కానీ వాళ్ళకి వినతి అందించడం కావచ్చు, కారణాలు ఏమైతే కావచ్చు, కానీ ఇప్పుడు ఉండే వాల్తేరు డివిజన్ గా ఉంచుతూ అందులో కేవలం 680 కిలోమీటర్ల మేర కొత్తగా ఏర్పడే రాయగఢ్ డివిజన్ అంటే కేకే లైను, కేపీ లైను, అరకు, కిరణ్డోల్ మీదుగా ఈ లైన్ ఉంటూ ఉంటుంది. దీనిలో ఎక్కువగా కూడా గూడ్స్ రైలు ట్రావెల్ చేస్తూ ఉంటాయి. అత్యంత ఆదాయం వచ్చే లైన్ అది. ఆ లైన్ కాస్త రాయగఢ్లో వేశారు. 410 కిలోమీటర్ల మేర ఉండే ఈ లైన్ ఏదైతే ఉంటుందో పాసింజర్ లైన్స్ ఎక్కువగా తిరిగేది. పార్వతీపురము, పలాస, బొబ్బిలి, సాలూరు ఇలా తిరిగే లైన్స్ 410 కిలోమీటర్ల మేర ఈ వాల్తేరు డివిజన్ కాదు, ఈ రోజు నుంచి విశాఖపట్నం డివిజన్ లో ఉంచారు. ఏదేమైనా సరే ఈ డివిజన్ లో పూర్తిగా కూడా కొన్ని ప్రధాన అంశాలు అంటే ఇక్కడ ఉండే వాళ్ళు అత్యధిక ఆదాయం వచ్చే లైన్ కాస్త రాయగఢ్ డివిజన్ లో కలిపారని చెప్పినప్పటికీ కూడా మేధావి వర్గాలతో మనం మాట్లాడినప్పుడు వాళ్ళు చెప్పిన విషయం ఏంటంటే డివిజన్ లో ఏ డివిజన్ కి ఎంత ఆదాయం వచ్చినా టోటల్ గా రైల్వే ఆదాయంగానే చూస్తారు. రాయగఢ్ డివిజన్ లో ఎక్కువ ఆదాయం వచ్చినా, విజయవాడ డివిజన్ లో తక్కువ ఆదాయం వచ్చినా, ఇలా ఎక్కువ తక్కువ వచ్చినా టోటల్ ఆదాయాలు లెక్కించే దాని యొక్క రైల్వే బడ్జెట్ కేటాయిస్తారు. కాబట్టి అక్కడ ఎక్కువ ఇక్కడ తక్కువ అనేది ఏమీ లేదు. 18 జోన్లో ఉండే అన్ని డివిజన్లో వచ్చే ఆదాయం కూడా ఒకే కేంద్రీకరిస్తారు. కాబట్టి ఇక్కడ ఆంధ్రప్రదేశ్కి కానీ విశాఖపట్నానికి కానీ పెద్దగా నష్టం జరగట్లేదని భావించారు. ఏదేమైనా సరే ఇది శుభపరిణామంగానే ఇక్కడ చెప్తా ఉన్నారు. కొన్ని లైన్స్ సికింద్రాబాద్ ఇప్పటి వరకు కూడా గతంలో ఉండే సెంట్రల్ డివిజన్ కావచ్చు, సెంట్రల్ జోన్ సౌత్ సెంట్రల్ జోన్ కావచ్చు, ఈస్ట్ కోస్ట్ జోన్ కావచ్చు, ఇప్పుడు ఏర్పడిన దక్షిణ కోస్తా జోన్ కావచ్చు, ఈ జోన్లలో ఉండే అంటే సౌత్ సెంట్రల్ లో ఉండే సికింద్రాబాద్, హైదరాబాద్, నాందేడ్ కావచ్చు అవి అట్టగా ఉంచారు. కానీ ఇక్కడ మాత్రం దక్షిణ కోస్తాకి గతంలో అంటే రివైజ్ చేయకముందు ఏం చేశారంటే విజయవాడ, గుంతకల్లు, గుంటూరు మాత్రమే ఉంచారు. ఈ రోజు రివైజ్ చేస్తూ కూడా అనౌన్స్ చేసిన దాంట్లో వాల్తేరు డివిజన్ పేరు మాత్రమే మార్చారు, విశాఖపట్నం డివిజన్ గా మార్చారు. ఎందుకంటే విశాఖపట్నం కేంద్రంగా రైల్వే జోన్ ఏర్పడినప్పుడు ఎలాంటి ఇబ్బందులు ఏర్పడకూడదు టెక్నికల్ గానే ఉద్దేశంతో చేసి ఉండొచ్చు. ఇది పూర్తిగా కూడా ఇదంతా శుభపరిణంగానే భావిస్తా ఉన్నారు. కేవలం భవిష్యత్తులో అంటే ఆంధ్రప్రదేశ్ కి గతంలో ఏం చెప్పారు, 2019లో ఏది కేబినెట్ లో ఆమోదించారో దాన్ని పూర్తిగా 2025లో ఈ రోజు పూర్తిగా కంటిన్యూ చేసినట్టే మనం భావించవచ్చు. యమున.